మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అదేవిధంగా సింహరాశి వాళ్ళకు ఈ 2026 సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు ఈ రాశి యొక్క ప్రత్యేకతలు కొన్ని చెప్పుకున్న తర్వాత సంవత్సర ఫలితాలకు వెళ్దాం. సింహరాశి అంటే చాలా ఓపెన్ రాశి, బోల్డ్గా ఉంటారు వీళ్ళు, కల్మషం లేని వాళ్ళు. అన్నీ వీళ్ళు ఎంత ఓపెన్గా ఉంటారో అంత లాస్ అయిపోతారు. ఏది చెప్పకూడదు, మేము అదని చెప్పకూడదు. ఎందుకు సింహం కాబట్టి దర్పంగా ఉండాలనుకుంటారు, పొగడ్తలకు పడిపోతారు, చిన్న విషయాన్ని కూడా అలిగేస్తారు, చిన్న విషయాన్ని కోపం వస్తే అంతే ఫాస్ట్గా మళ్ళీ కలుసుకుంటారు. కాబట్టి సింహంలాగానే వీళ్ళు ఉండాలి, 4 రకాలుగా ఆలోచించుకుంటూ వెళ్ళాలి. ఈ రాశి వాళ్ళు మామూలుగా సింహం చూడండి, ఏ జంతువుని వేటాడినా బాగా గుర్తుపెట్టుకోండి, సింహం ఎంత తెలివైందంటే ప్రతి జంతువుని కుడి వైపునే ఫస్ట్ కొడుతుంది, ఎడం వైపు కొట్టదు. సింహము ఏ జంతువుని కానీ కుడివైపునే పడుతుంది, కుడివైపునే కొడుతుంది. ఎందుకంటే దేనికైనా కుడివైపే 75% బలం ఉంటుంది, ఏ జంతువుకైనా మనిషికైనా కూడా. అందుకు బలాన్ని హరింపజేస్తుంది ఫస్ట్. అంత తెలివైంది సింహం. అలాగే వీళ్ళు కూడా అంత తెలివిగా ఉంటారు కూడా. కానీ పొగుడుతూ ఉంటే వీళ్ళు పడిపోతారు. వీళ్ళు పొగడతా బలము బలహీనత పొగడతా. కాబట్టి వీళ్ళు కులదేవత ఆరాధన ఎంత ఎక్కువ చేస్తే అంత సక్సెస్. అది ఏలినాటి శని ఉన్ని, అష్టమ శని ఉన్ని, అర్ధాష్టమ శని ఉన్ని, ఏమన్నా ఉన్ని, గురుబలమే లేకపోయి ఇంకేం ప్రపంచంలో ఏమీ లేకపోయి కులదేవత ఆరాధన చేస్తే సింహరాశి వాళ్ళు సక్సెస్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నవగ్రహాలు బుధగ్రహాన్ని బలపరిస్తే వీళ్ళు సక్సెస్. ఈ 2 పాయింట్లు అంతే. ఈ 2 పాయింట్లు చాలు. పొగడ్తలు పడిపోకూడదు. 3వ పాయింట్, వీళ్ళు ఓపెన్గా ఏది అందరికీ చెప్పకూడదు, చేసుకుంటూ వెళ్ళాలి. ఇది 4వ పాయింట్. ఈ 4 పాయింట్లు సింహావలోకంలాగా వీళ్ళు ఆచరించుకుంటే వీళ్ళు సక్సెస్. ఇప్పుడు చెప్తున్నటువంటి సంవత్సర ఫలితాలు ఇవన్నీ కూడా నామకే వస్తాయి. ఎందుకంటే జీవితాన్ని నిలబెట్టేటువంటి పాయింట్లు ఇవి. ఇప్పుడు మనము నా రాశికి ఎలా ఉంది ఈ సంవత్సరం అనేటువంటి ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి సింహరాశి వాళ్ళకు ఇప్పుడున్నటువంటి గ్రహచారాన్ని నేను వివరిస్తున్నాను అంతే. వీళ్ళకి జీవితాన్నే నేను చెప్పడం జరిగింది. కాబట్టి సింహరాశి వాళ్ళు బుధుడిని ఎందుకు బలపరచాలంటే బుధుడు ద్వితీయాధిపతి, లాభాధిపతి. అత్యంత శుభగ్రహం బుధుడే వీళ్ళకు. అంటే డబ్బులు ఇస్తాడు, లాభాలు ఇస్తాడు, మేధస్సుని ఇస్తాడు. బుధుడు అంటే ఒక షార్ప్ మైండ్, ఒక ఇంటెలిజెన్స్. బుధుడు అంటే ఒక గొప్ప లాయర్గా ఉంటే బుధుడే, ఒక ఆడిటర్గా ఉంటే బుధుడే, ఒక మ్యాథమెటిక్స్లో దిట్టగా ఉంటే బుధుడే. అటువంటి బుధుడు వీళ్ళకి ద్వితీయ లాభాధిపతి అన్నాడు. బుధుని గట్టిగా పట్టుకుంటే వీళ్ళకి కాని పని అంటలేదు. కులదేవత ఆరాధన విశేషంగా చేయాలి. మీ ఇంటి దేవుడు ఎవరు తెలియకపోతే కులదేవత కర్రను మా దగ్గర ఉంది, సంగాలి కర్ర అంటారు. ఆ సంగాలి కర్ర తెప్పించుకొని ఆరాధించుకోండి. మీరు ఏది ఓపెన్గా ఎవరికి చెప్పకూడదు, మీ బలాన్ని బహిర్గతం చేయకూడదు. అదేవిధంగా నీటి తొట్టెలు, చిన్న నీటి తొట్టెలు కట్టివ్వండి, మంచిది. అడవుల్లో పక్షులకు, జంతువులకు. అదేవిధంగా వీళ్ళ కుగ్రామాల్లో నీటి వసతులు ఏర్పాటు చేయడము, ఇవన్నీ చేస్తే కూడా మీకు చాలా దోషాలు కొట్టుకొని మీ వంశంలో ఈ సింహరాశి వాళ్ళు పుట్టిన వాళ్ళ వంశంలో వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ తాత కానీ అవ్వలు కానీ ఎవరైనా గొప్పగా బతికిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఫోటోలు పెట్టుకోండి చాలు, మీకు అదృష్టం మీ వెంటే ఉంటుంది. సింహరాశి అనేది పితృరాశి, అధిపతి పితృకారకుడు. పితృ నక్షత్రం మఖా నక్షత్రంతోనే ప్రారంభమవుతుంది. ఈ రాశిలో మఖా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అంతకుముందు జన్మలో కూడా అదే కుటుంబానికి చెందిన వాళ్ళు ఉంటారు. ఎందుకు పితృ నక్షత్రం అంతే, ఇంక వేరేం లేదు. కాబట్టి వీరు పూర్వీకుల యొక్క ఆరాధన, కులదేవత ఆరాధన, నీటి తొట్టెలు కట్టివ్వడము, బహిరంగంగా ఏది చెప్పకపోవడము, బుధగ్రహాన్ని బలపరచుకోవడం. వ్యక్తిగత జాతకంలో మీరు చూపించుకుంటే బుధగ్రహం ఎలా ఉంది, దాన్ని ఎలా బలపరచుకోవాలి, ఇతరత్ర విషయాలు ఎలా ఉన్నాయి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇక 2026 సంవత్సర ఫలితాలకు వెళ్దాం. సింహరాశికి రాశిలోనే కేతువు, సప్తమంలో రాహువు, అష్టమంలో శని, లాభస్థానంలో గురువు జూన్ 30 వరకు, తర్వాత వ్యయంలోకి వస్తాడు. అంటే ప్రధాన గ్రహాలు మెజారిటీ ప్లానెట్స్ అనుకూలంగా లేవు. రాశిని రాహు చూస్తున్నాడు, రాహు చూడకూడదు. కానీ లాభంలో గురువు ఉన్నాడు, అదొక బెనిఫిట్. రాహుల్లో లాభంలో ఉంటూ రాహుని చూస్తాడు, అది దానివల్ల రాహు యొక్క ప్రభావం కనిపించలేదు. శని అష్టమంలో ఉన్నాడు. జూన్ నుంచి గురువు యొక్క చూపు శని పని పడుతుంది. అంటే గురువు జూన్ వరకు రాహుని నియంత్రిస్తాడు, జూన్ నుంచి శని నియంత్రిస్తాడు. జూన్ వరకు లాభంలో ఉన్నాడు, జూన్ తర్వాత వ్యయంలోకి వస్తాడు. గురువు వ్యయంలోకి వచ్చినా కానీ నష్టమేం లేదు, మంచి ప్రశాంతతే. వ్యయస్థానంలో వచ్చేసే గ్రహం 12వ స్థానంలో, అంటే పడుకొని నిద్రపోయేటువంటి బెడ్రూమ్, విదేశాలు, దూర ప్రాంతాలు,
ఇవన్నీ కూడా అక్కడికి ఉచ్చస్థితి గ్రహం వస్తుంది, మీకు ప్రశాంతత అనేది అయితే ఖచ్చితంగా వస్తుంది. కానీ ఎంతున్న రాహువు మించినటువంటి బలవంతమైన గ్రహం ఇంకొకటి లేదు జ్యోతిష్ శాస్త్రంలో. సప్తమ డైరెక్ట్గా రాశిని చూడడం వల్ల, రాశిలో కేతు ఉండడం వల్ల భక్తి జ్ఞాన వైరాగ్యాలు పెరిగిపోతాయి. అష్టమ శని ప్రభావము నియంత్రించబడుతూ ఉంటుంది. కొద్ది రోజులు ప్రభావం చూపిస్తూ ఉంటుంది, కొద్ది రోజులు చూపించదు. ఎందుకంటే గురు చూపు పడుతూ కొద్ది రోజులు, పడకుండా కొద్ది రోజులు ఉంటా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇందాక చెప్పుకున్నట్టు గోచార ఫలితాలు ఎలా ఉన్నా కులదేవతారాధన ఎక్కువ చేయడం వల్ల, కులదేవత దగ్గరికి తరచూ ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు వెళుతూ ఉండడం వల్ల ఈ అష్టమ శని పనిచేయదు, అర్ధాష్టమ శని పనిచేయదు, ఏలినాటి శని పనిచేయదు, ఎక్కడ రాకుండా ఏం పనిచేయడు. కులదేవతా శక్తి 12 రాశుల్లోకి అత్యంత ఎక్కువగా పనిచేసే ఏకైక రాశి సింహరాశి. కాబట్టి ఇక్కడ గోచార ఫలితాలు తీసుకుంటే మీకు 75% బాగాలేదని చెప్పాలి. 2 సూర్యగ్రహాలు 2 చంద్రగ్రహాలు వస్తున్నాయి. తన రాశికి వెనకాల 2 గ్రహణాలు, తన రాశికే 2 గ్రహణాలు. అంటే చంద్రుడికో 2 గ్రహణాలు, సూర్యుడికో 2 గ్రహణాలు. కంపల్సరీ పరిహారాలు చేసుకోవాలి, దానాలు చేసుకోవాలి, కనిపించినా కనిపించకపోయినా. ఇది చేసుకోవడం వల్ల ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం అన్నీ జయించగలుగుతారు. ఇప్పుడు నేను సింపుల్గా చెప్పేశాను, ఎక్కువ చెప్పేదని కూడా లేదు సింహరాశికి. మీకు ఎన్ని గ్రహాలన్నా వ్యతిరేకంగా ఉన్నాయి, డోంట్ కేర్. మీ కులదేవతను పట్టుకోండి, మీరు ఏది ఓపెన్గా ఉండద్దండి, పొగడ్తలు పడిపోకండి. బుధగ్రహాన్ని బలపరచుకోండి. బుధుని బలపరచుకోవాలంటే ఏం చేయాలి? మధుర మీనాక్షి ఆలయానికి వెళ్ళండి, సింపుల్. మధుర మీనాక్షి ఆలయానికి వెళ్తే బుధగ్రహం యాక్టివేట్ అవుతుంది. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఆలయము, పుణ్యక్షేత్రం ఉంటుంది. పనుల పని మీకు చెప్తాను ఈ రాశిలోనే. రవిగ్రహం బలంగా ఉండేది కోనార్క్ సూర్య దేవాలయము, అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయం శ్రీకాకుళంలో. తమిళనాడులో తిరుమలపాడి నంది భగవాన్ ఆలయం బాగుంటుంది. అదే రవిగ్రహము ప్రతిరోజు బలపడాలంటే, రవిగ్రహం అనుకూలంగా ఉన్న వాళ్ళు సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. చంద్రగ్రహ ప్రభావము తిరుమలలో ఉంది, కుజగ్రహ ప్రభావం అరుణాచలంలో ఉంది. రాహు కేతువులకు శ్రీకాళహస్తి ఉంది. శుక్రుడికి తిరుచానూరు పద్మావతి అమ్మవారు, అదేవిధంగా శ్రీరంగం రంగనాయక స్వామి ఆలయము. శని భగవానులకు తిరునల్లర్, శని సింగనాపూర్, మందపల్లి శనేశ్వర ఆలయము తూర్పుగోదావరి జిల్లాలో, తిరుకొల్లికాడు తమిళనాడు. బుధుడికి మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం. గురువుకి దత్తక్షేత్రాలు, గురుక్షేత్రాలన్నీ. గొప్ప గొప్ప గురువులు ఉంటారు కదా మరి. వీరబ్రహ్మేంద్ర స్వామి మఠము, రాఘవేంద్ర స్వామి మఠము, మరి మనకు పిఠాపురము, దత్తక్షేత్రం, ఇటువంటివన్నీ గురు ప్రభావం ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్లకు, సింహరాశి వాళ్ళకు మధుర మీనాక్షి ఆలయానికి ఎంత ఎక్కువ వెళ్తారో అంత సంపద. ఇంక వీళ్ళు బుధగ్రహాన్ని బలపరుచుకుంటూ ఉంటారు, కులదేవతాన్ని పట్టుకుంటే చాలు. ఇంకా ఇది కానీ నేను చెప్పకపోతే ఈ రాశి వాళ్ళని ఈ సంవత్సరం అంతా భయపడమని చెప్పాలి. అష్టమ శని అన్నీ ఎంతోమంది పండితులు, మహానుభావులు, నాలాగా జ్యోతిషం చెప్తున్న మహానుభావులందరూ కూడా, గొప్ప వాళ్ళు కూడా అష్టమ శని జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. సప్తమ రాహుకి జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. జన్మకేతు జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. వ్యయంలో గురువు జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. ఇంకా ప్రధాన గ్రహాలు తీసుకొని నేను సంవత్సర ఫలితాలు చెప్తున్నాను. మరి ఇంక నేను కూడా జాగ్రత్తలు చెప్పాలి కదా. మీకు దారి చూపించేస్తున్నా, కరెక్షన్ ఏం చేసుకుంటే ఏమన్నా ఉన్నాయి. మ్యాచ్ విన్నర్, మ్యాచ్ అంతా ఆడితే విన్నింగ్ షాట్ కొట్టాలి కదా, విన్నింగ్ షాట్ నేను చెప్పించేశాను. కులదేవత బుధగ్రహం. నీటి దానము, అన్నదానం ఎక్కువ చేయండి. మరి మూగజీవాలకు ఎక్కువ నీటిని ఇవి చూపించండి. సింహం అడవుల ఆపనే చేస్తుంది. తను వేటాడిన దానిలో కొన్ని జీవులకు అన్నదానం పెడతానే ఉంటుంది. అది తను వేటాడుతుంది, తన కడుపు నిండితే మళ్ళీ ఏ జంతువుని వేటాడదు. తను వేటాడిందంటే కొన్ని జంతువులకు ఫుడ్ పెడుతుంది. అదేవిధంగా వీళ్ళు కూడా ఇంకొకరికి ఫుడ్ పెట్టడం వల్ల, నీటి దానం చేయడం వల్ల, నీటి తొట్టెలు కట్టడం వల్ల, ఇది గ్రహరాజు సూర్యుడు ఉన్న రాశి. రాజు అనేవాడు రాజ్యాన్ని ఎలాగ అన్ని యోగక్షేమాలు, కరువు కాటకాలతో కాపాడుతాడో అలాంటి లక్షణాన్ని వీళ్ళు కలిగి ఉండాలి. ఇంకొంతమందికి ఉపయోగపడాలనే లక్ష్యంతో ఉండాలి. రాజులు పొగడ్తలకు పడిపోయేసి హారాలు ఎట్లా ఇస్తారో వీళ్ళు కూడా పొగడ్తలు పడిపోయేసి ఈ రాశి వాళ్ళు ఏదంటే ఇది ఇచ్చేస్తారు. ఇది కరెక్షన్ చేసుకోండి, బహిరంగంగా చెప్తున్నా నేను. మళ్ళీ తిరిగి వీళ్ళు సహాయం అడగలేరు. వీళ్ళు సహాయం చేసిన వాళ్ళని వీళ్ళు సహాయం అడగలేరు, అంటే అనుభవిస్తుంటారు బాధను. మన దగ్గర సహాయం చేసుకున్న వ్యక్తిని మనం ఎలా అడిగేది? ఒకవేళ లేదు అంటే అప్పుడు ఏం పరిస్థితి? అదే సందిగ్ధంలో పడిపోతారు. కాబట్టి సింహరాశి వాళ్ళు ఎప్పుడూ లైఫ్ టైం లాజికల్గా తప్పించుకుని గొప్ప స్థాయికి వెళ్ళేటువంటి పరిహారాలు నేను చెప్పాను. ఈ సంవత్సరము
గ్రహాలు ఏవి అనుకూలంగా లేవు, అయినా కులదేవతను పట్టుకుంటే మీకు జీవితం అంతా అనుకూలమే. ఇది పాటించుకోండి. సింహరాశిలో లైఫ్ టైం సింహంలాగా ఉండండి. శుభం.